కొన్నిసార్లు తెలివి తక్కువ పనులు చేస్తే దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. పాకిస్తాన్ లో కొందరు చేసిన ఒక వెర్రి పని 32 మంది ప్రాణాలను బలిగొంది. పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న అమెరికన్ ఎంబసీ ముందు కొందరు గుంపుగా చేరి నిరసన మొదలు పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఇరాన్ కు మద్దతు తెలపడం, అమెరికాను వ్యతిరేకించడం. సరే, నిరసన చేయడం వరకు ఓకే, కానీ వీళ్ళు హద్దులు దాటారు. స్థానిక పోలీసులు ఎంత హెచ్చరించినా వినకుండా ఎంబసీ గేట్లను పగలగొట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం, చివరికి కొందరు తుపాకులతో కాల్పులు జరపడం కూడా మొదలు దాంతో ఎంబసీ లోపల ఉన్న అమెరికన్ స్నైపర్లు ఈ దాడిని వాళ్ల దేశంపై జరిగిన దాడిగా భావించారు. ఒక్కసారి వాళ్లకు ప్రాణహాని ఉందని అనిపించడంతో వాళ్ళు ఏ మాత్రం ఆలోచించలేదు, కాల్పులు జరిపారు. ఫలితంగా దాదాపు 32 మంది నిరసనకారులు అక్కడికక్కడే చనిపోయారు. సరదాగా నిరసన చేద్దామని వెళ్లిన వాళ్ళు శవాలై తిరిగి వచ్చారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? పాకిస్తాన్ పోలీసులు వాళ్లను ఆపలేకపోయారా? ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏ దేశంలోనైనా వేరే దేశపు ఎంబసీ ఉంటే ఆ ఎంబసీ ప్రదేశం ఆ దేశపు సొంత భూభాగంగా పరిగణించబడుతోంది. అంటే కరాచీలో ఉన్న అమెరికన్ ఎంబసీ పాకిస్తాన్ భూమి కాదు, అది అమెరికా భూమి. అక్కడ పాకిస్తాన్ చట్టాలు పనిచేయవు, అమెరికా చట్టాలే వర్తిస్తాయి. వాళ్లను వాళ్లు కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే హక్కు వాళ్ళకి ఉంది. విచిత్రం ఏంటంటే ఈ నిరసనకారులు అమెరికాను తిట్టడానికి వెళ్లారు, కానీ వాళ్ళ సొంత పాకిస్తాన్ ప్రభుత్వమే అమెరికాకు తమ ఎయిర్ బేస్ లను వాడుకోవడానికి ఇచ్చిందనే నిజాన్ని మర్చిపోయారు. అనవసరంగా వెళ్లి కెలికితే ఫలితం ఇలాగే ఉంటుంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.